సో నాకు అవన్నీ ఏం నచ్చవన్నమాట, అవంతా వాళ్ళ బిజినెస్ అంతే. ఆ కామెంట్ వచ్చింది, ఏ డే వాట్ ఐ ఈట్ అంట. ఇప్పటి నుంచి టిఫిన్ సెక్షన్ నుంచి ఏమేమి తింటామో మొత్తం చూపిస్తాను. ఈలోపు చట్నీ తాగదాం అనుకున్నాము. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఈలోపు చట్నీ తాగదాం అనుకున్నాము. టైంకి చేయాల్సిన పనులన్నీ కరెక్ట్గా చేయం మేము. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. సో హే గైస్, ఈరోజు వీడియో ఏంటంటే రీసెంట్గా నాకు ఒక కామెంట్ వచ్చిందనమాట. అదేంటంటే రోజు నేను వ్లాగ్స్ పెడతాను అన్నాను. సో మీకు ఎలాంటి కంటెంట్ కావాలో ఒకసారి కామెంట్స్లో చెప్పండి అంటే ఆ కామెంట్ వచ్చింది, ఏ డే వాట్ ఐ ఈట్ అంట. సో ఇప్పుడు టైం అయితే ఎంతరా, 11:40 అయింది. ఇప్పుడు నిద్రలేసి అంటే నైట్ అంతా లాంగ్ వీడియో చేసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేశాను ఇప్పుడే. సో ఇప్పుడే ఫ్రెష్ అయ్యి ఇంకా బయటికి వెళ్దాము. ఎందరా కంట్లో. ఇప్పుడైతే బయటికి వెళ్ళి ఇప్పటి నుంచి టిఫిన్ సెక్షన్ నుంచి ఏమేమి తింటామో మొత్తం చూపిస్తాను. సో పోదాం పదండి. సో పోదాము. ఒక్క నిమిషం గైస్, ఒక్క నిమిషం ఆగి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసేయాలండి. సో మన వీడియో అందరికీ రికమెండ్ అవుతుంది. ఇంకా మనల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళిపోదాం పదండి. ఓరియన్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాం గైస్. సో గైస్, ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే ఓరియన్కి వచ్చాము. అసలు మనిషి అనేవాడు ఎవడైనా 12 గంటలకు టిఫిన్ తింటాడా? అసలు మేమే మహానుభావులు అంటే మాకు మించిన మహానుభావులు ఉన్నారు ఇక్కడ. 12 గంటలకు ఇంతమంది టిఫిన్ తింటా ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తూ ఉంది అసలు. సో ఆర్డర్ ఇచ్చాము, వస్తాయి చూద్దాం. చాలాసేపు వెయిట్ చేయించినారు ఈ ఓరియన్లో, ఏందో కానీ ఏసీ డైనింగ్లో కూర్చున్నాము. సో ఇప్పుడైతే మన ఆర్డర్ తీసుకున్నారు, ఇంకా ఇది ఎప్పటికి తెస్తారో చూడాలి. సో గైస్, మనం ఇచ్చిన ఆర్డర్ దోశలు తీసుకొని వస్తారనుకుంటే అన్నిటికంటే ముందుగా చట్నీలు తీసుకొని వచ్చారు. ఈ చట్నీలతో ఏం చేయాలో అర్థం కావట్లేదు. స్టార్ట్ అన్నప్పుడు స్టార్ట్ చేసి మనలో 13 వర్డ్స్ అన్ని ఎందుకు దోశలు తీసుకోరండి, ఆకలి వేస్తా ఉందా, చట్నీలు ఎందుక. దోశలు వచ్చాయి గైస్. ఈలోపు చట్నీ తాగదాం అనుకున్నాము, దోశలు వచ్చేసాయి. రే ఎక్స్ట్రాగా ఏమోరా, దీంట్లో కూడా చట్నీలు ఇచ్చారు, మళ్ళీ దీంట్లో ఎక్స్ట్రాగా ఇచ్చారు. బ్రేక్ఫాస్ట్ అయితే అదేందో ఇది తీయగా ఉంటుంది రే చట్నీ. దీంట్లో చక్కెర వేస్తారేమో, లేకపోతే బెల్లం వేస్తారేమో. బా కాలిపోతుంది. నేనైతే పన్నీర్ దోశ ఆర్డర్ ఇచ్చుకున్నా, ఎక్స్ట్రాగా చట్నీలు కానీ ఇచ్చారు, మళ్ళీ దీంట్లో కానీ ఇచ్చారు. వీడైతే కారం దోశ ఆర్డర్ చేసుకున్నాడు. భలే ఉందా, తినైతే. గైస్, బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. వాడు హేమంత్ గడ మళ్ళీ ఆర్డర్ ఇచ్చుకున్నాడు కారం దోశ, చాలా బాగుందంట. సో నెక్స్ట్ అయితే లంచ్ సెక్షన్కి వెళ్దాం. అంతవరకు అది ఇంకా ప్లాన్ చేయలేదు ఎక్కడికి వెళ్ళాలో. సో వెళ్ళేటప్పుడు వీడియో స్టార్ట్ చేస్తాను. ప్రజెంట్ టైం ఎంతరా, 12:22కి టిఫిన్ కంప్లీట్ అయింది. ఇంకా లంచ్ ఎప్పుడు తింటామో చూద్దాం. సో ఇంకా వాడి దోశ రావడానికి అయితే టైం పడుతుంది. సో ఇంతకుముందు అయితే సుహేల్ అని ఇండియాలో ఉన్నప్పుడు, రవితేజ అన్న తిరుపతిలో ఉన్నప్పుడు ప్రతిరోజు 24 గంటలు ఉంటే రోజుకి కనీసం 12 గంటలు ఓరియన్ కాడే పడి ఉంటాము. సో ఆ డేస్ నన్ను చాలా మిస్ అవుతా ఉన్నాను. ఫ్యూచర్లో మళ్ళీ అలాంటి రోజులు వస్తే చాలా బాగుంటుంది అసలు. అన్నేమో అక్కడ కష్టపడతా, రవితేజ అన్నేమో సోమల్లో కష్టపడతా, నేనేమో తిరుపతిలో కష్టపడతా. సో చూద్దాం, అలాంటి రోజులు వస్తే చాలా బాగుంటుంది మళ్ళీ. సో గైస్, ఇప్పుడే టిఫిన్ తినేస్తే బయటకు వచ్చేసాము. ఇప్పుడు టైం అయితే ఎంత, 12:40నా, 12:35 అయింది. ఇంకా మేము లంచ్ ఎప్పుడు తింటామో చూడాలి మళ్ళా. సో మనుషులు కాదు, టైంకి చేయాల్సిన పనులన్నీ కరెక్ట్గా చేయం మేము. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. సో అందరు లేచే టైంకి నేను పడుకుంటాను, నేను పడుకునే టైంకి అందరు లేస్తారు. సో అట్లా జరుగుతూ ఉంది రోజు పరిస్థితి. సో హే గైస్, టైం అయితే 8:06 అవుతా ఉంది. సో ఇప్పుడైతే మనం సూప్స్ తాగడానికి వచ్చాము. గైస్, ఇప్పుడే వాన పడింది. ఈ వానకి వేడిగా సూప్ తాగితే భయంకరంగా ఉంది అసలు.
మధ్యాహ్నం మనం టిఫిన్ తినిందే 12:40 అయిపోయింది కాబట్టి లంచ్ ఇంకా తినలేకపోయాము, పెద్దగా ఆకలేదు. సరే సాయంత్రం ఇంకా వాన పడింది కాబట్టి వేడివేడిగా సూప్స్ తాగదామని ఇక్కడికి వచ్చాము. ఈ సూప్స్ లొకేషన్ ఎక్కడంటే హీరో హోండా షోరూమ్ రైల్వే గేట్ నుంచి రంజిత్ డాబాకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది. మీరు కూడా ఏదో ఒక ఈవినింగ్ వచ్చి ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గానే ఉంటాయి. సో ఇది తినేసిన తర్వాత డిన్నర్ ప్లాన్ చేద్దాము, తినేసి మళ్ళీ కలుసుకుందాం. ఇంకా నెక్స్ట్ అయితే తేజ వాళ్ళు వచ్చారు. అలిపిరి దగ్గర ఉన్న అరకు వ్యాలీకి వెళ్ళేసి కాసేపు అలా టైం పాస్ చేసి టీ తాగేసి వచ్చాము. సో పెద్దగా ఏం ఆకలి వేయట్లేదు, కానీ నైట్కి డిన్నర్ ఏదో ఒకటి చేయాలి కదా. మళ్ళీ అర్ధరాత్రి ఎడిటింగ్ చేస్తూ ఉంటే ఆకలి వేస్తుంది. సో అందుకని ఇడ్లీలు తినడానికి వచ్చాము. చాలా రాదా? ఫస్ట్ ఇది కంప్లీట్ చేస్తే నెక్స్ట్ దోశ వేయించుకుంటాము. ఫ్లైఓవర్ అయిపోయి అసలు ఫ్లైఓవర్ ముందు కూర్చొని తింటా ఉంటే అసలు ఆ ఎమోషనే వేరు అసలు. సో ఈరోజంతా నేను 3 పూట్ల తినేది చూపిస్తాను అనుకున్నాను, కానీ మధ్యాహ్నం స్కిప్ అయిపోయింది. ఎందుకంటే మనం టిఫినే మధ్యాహ్నం చేసాం కాబట్టి మనం మనుషులం కాదు. ఏమిరా ఫ్యాన్స్ తలుచుకుంటా ఉంటారా ఈ వీడియోలో తేజ అన్న పడ్డాడన్న. సో ఈరోజు అయితే మనం పెద్దగా ఏం తినలేదు. మార్నింగ్ ఓరియన్లో ఆ పన్నీర్ దోశ, ఇంక ఇడ్లీ టిఫిన్తోనే సరిపెట్టేసాము. ఇందాక సూప్ తాగాము. ఇప్పుడు కూడా వర్షం లైట్గా చినుకులు పడతా ఉంది, కానీ తడిచిపోయేంత అయితే ఏం పడట్లేదు. సో ఇది తినేసాక ఏదో ఒక జ్యూస్ తాగేసి ఇంటికి వెళ్ళి ఇంక ఈ వీడియోని ఎడిట్ చేద్దాము. అదనమాట మ్యాటర్. తింటానే మధ్యలో లేసి వెళ్ళిపోయాడు వీడు. యాళ్ళు లేని వాళ్ళంతా వీళ్ళకే పరిచయం ఉంటారు. అరే బాయ్ 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 బాయ్. సో హే గైస్, ఇప్పుడైతే మనం ఈ డే వాట్ ఐ ఈట్ అనే ఛాలెంజ్ని అయితే కంప్లీట్ చేసేసాము. సో నేను ప్రతిరోజు రిచ్ రెస్టారెంట్స్కి వెళ్ళి సో నాకు 1 మిలియన్ ఉన్నారు, స్ట్రీట్ ఫుడ్ తినరు, ఇట్లంతా ఏం లేదు. నేనేంటంటే యాక్చువల్గా నాకు స్ట్రీట్ ఫుడ్డే ఎక్కువ ఇష్టం, ఎందుకంటే అక్కడే టేస్ట్ బాగుంటుంది. లైక్ పెద్ద రెస్టారెంట్స్కి అంతా వెళ్ళామంటే అంత పైన పటారం లోన లొటారం ఏదో అంటారు కదా, అట్టుంటుంది పరిస్థితి. పైన మాత్రమే వాళ్ళు వేసుకున్న బ్రాండ్కి మాత్రమే రేట్లు పెడతారు. కాకపోతే స్ట్రీట్ ఫుడ్ మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో అది కాకుండా మనం మన స్ట్రీట్ ఫుడ్ని సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. సో మన సైడ్ నుంచి వాళ్ళకి 10 రూపీస్ వచ్చినా కూడా వాళ్ళకి ఎక్కువ అన్నట్టే ఫీల్ అవుతారు. సో అందరూ పెద్ద రెస్టారెంట్స్కి వెళ్ళి తినేసి అదేదో వాళ్ళకి టిప్ 50 రూపాయలు ఇస్తే మనమే రిచ్, లేకపోతే మనం టిప్ ఎక్కువ ఇస్తే వాళ్ళు ఏదో అనుకుంటారు, మనం రిచ్ అనుకొని అట్లా అనుకుంటారు. సో నాకు అవన్నీ ఏం నచ్చవన్నమాట. అవంతా వాళ్ళ బిజినెస్ అంతే. సో చిన్న స్ట్రీట్ ఫుడ్స్కి వెళ్ళి తిని వాళ్ళని ఎంకరేజ్ చేయడమే నా పాలసీ. నన్ను మీరు తిరుపతిలో కూడా మీరు నన్ను ఎక్కడ చూసినా కానీ నేను పెద్ద వాటిల దగ్గర అయితే ఏం తిన్ను, ఏదో సంథింగ్ ఎప్పుడో ఒకసారి ఇంకా పార్టీస్ అలాంటి వాటికి తప్ప నేను పెద్ద రెస్టారెంట్స్కి ఎక్కడికి పోను అసలు. సో మ్యాక్సిమం నాకు కొన్ని ప్లేసెస్లోనే తింటాను. సో ఆ ప్లేసెస్లో ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. అవి కూడా ఒక సిరీస్లా చేసి చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు టైం వచ్చేసి 12:10 అవుతా ఉంది. ఇంకో మ్యాటర్ ఏంటంటే మా మమ్మీ హాల్లో పడుకోంది. సో మా మమ్మీకి ఏదో డిస్టర్బెన్స్గా ఉన్నట్టుంది మనం మాట్లాడుతూ ఉంటే. సో అదేం పెద్ద మ్యాటర్ కాదు, మనం త్వరగా క్లోజ్ చేసేద్దాము. ఇంకో మ్యాటర్ ఏంటంటే మార్నింగ్ కూడా ఓరియన్కి ఎందుకు వెళ్ళానంటే, ఓరియన్ అనేది పెద్ద రెస్టారెంటే, బట్ నేను ఎందుకు వెళ్ళానంటే నాకు పన్నీర్ దోశ చాలా ఇష్టం ఓరియన్లో. బట్ ఎప్పుడో ఒకసారి నేను అసలు టిఫిన్ టైంకి అసలు నిద్రలేను కాబట్టి ప్రతిరోజు టిఫిన్ స్కిప్పే. సో ఈరోజు లేసాను కదా, పన్నీర్ దోశ తిని చాలా రోజులైంది. హేమంత్ అన్న వెళ్దాంనా కారం దోశ తినాలి నేను అన్నాడు. సరే ఇంకెళ్ళాం కదా అని చెప్పేసి నేను పన్నీర్ దోశ తిన్నా, అంతవరకే. కానీ సో నేను మ్యాక్సిమం ఈ మధ్య అయితే ఇంట్లోనే తినట్లేదు, అది వేరే విషయం అనుకోండి. మనం లేచి ఇంకా బయట తిరుగుతా అలా వీడియోస్ తీసుకుంటా ఇంకా అలా జరిగిపోతా ఉంది. సో ఇంకా బిగ్ బాస్ మీద కానీ కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే తగ్గినాయి ఇప్పుడు వీడియోస్ బిగ్ బాస్ గురించి. ఎందుకంటే సో ఈ బిగ్ బాస్ సీజన్ 8 వచ్చేసి ఓటీటీ ప్లాట్ఫామ్ అంటున్నారు. అది ఎంత మాత్రం నిజమో ఇంకా క్లారిటీ అయితే రాలేదు. సో మనకు ఓటీటీ కన్నా టీవీలో టెలికాస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో అందుకనేసి ఖచ్చితంగా ఏదో ఒక సీజన్కి అయితే మీకోసం తప్పకుండా వెళ్ళి గేమ్ని అయితే నా 100% ఎఫర్ట్స్ పెట్టి ఆడతాను. ఇంకా మీకు ఈ వీడియో నచ్చింటే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకునేయండి. అదనమాట మ్యాటర్.
ఓకే బాయ్.